మీరు నా ప్లేస్ లో ఉంటే మీకు అర్థమైంది. ఏం అర్థం అవుతుంది అయ్యా? ఇలాంటి వాళ్ళు బొచ్చుడు మందిని చూస్తుంటాం మేము. ఈ ప్లేస్ లో నేను రావాలనుకుంటే నా ఊహల్లో కూడా వద్దు నాకు. ఎవరు రారు, నీ స్నేహితులే రారు, నీ ఫ్రెండ్స్ ఎవరు రారు, నీ స్నేహితులు. ఇదే మాట నీ లవర్ ఎవరైతే ఉన్నారో నువ్వు మాట్లాడే మాటలు కనుక ఆవిడ కనుక వింటే చిచి తూతు అని నీ మీద ఉమ్మేసి మరిపోద్ది. నీకు కూడా ఆ కోటేశ్వరుడు ఎవరో ఉన్నారని చెప్పేసి అన్నావు కదా. వాళ్ళు అదే బ్యాచ్ ఏమో మేడం. అమ్మా మీకు ఆల్రెడీ 16 దాటిని, ఈయనకి ఆల్రెడీ 18 దాటిని. అలా దాటిన పిల్లల్ని వేరే కంట్రీస్ లో తల్లిదండ్రులు పోషించాల్సిన అవసరం లేదు. ఆ సిస్టమ్ మన ఇండియాలో కూడా ఉంది. ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళే రైట్సే లేవు. ఎక్కడికి పోతారా పోండి, హాస్టల్కే పోతారా, అడుక్కు తింటారా, రోడ్ల మీద పడి తిరుగుతారో తిరగండి. వీళ్ళు ఇక నుంచి మీ ఇంట్లోకి రారు. మీకు పోలీస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. ఎటు కాకుండా మధ్యలో వదిలేస్తే ఎట్లా మేడం? అలాంటప్పుడు మీరు చంపేసే అంత ఆలోచనలు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎట్లా ఇంట్లో పెట్టుకుంటారమ్మా వాళ్ళు? వాళ్ళు చనిపోయే వాళ్ళు మేము బతికిచ్చాము. కోవిడ్ టైంలో వాళ్ళు చనిపోయే వాళ్ళు మేము అప్పుడే బతికించుకున్నాం కదా. పోగొట్టితే సరిపోయేదమ్మా. అమ్మా మీరు కాపాడేశారా నాన్న? మరి కాపాడకండి, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? అప్పుడే పోగొట్టారు. సరే అప్పుడే పోయారు అనుకోండి నాన్న. మీలాంటి వాళ్ళ ముందు వాళ్ళు ఉండడం కంటే అప్పుడే పోయారు అనుకోండి. పోమని చెప్పండి. ఆస్తి అడిగే రైట్స్ మీకు లేవు, అదా వాళ్ళ కష్టార్జితం. మీరు అట్లా అడిగారంటే టెలికాస్ట్ చేసామంటే మిమ్మల్ని జైల్లో వేస్తారు. మర్యాద ఇప్పటికైనా మారు. ఇప్పుడైనా ఒకటి పీకండి, ఇప్పుడైనా ఆకుండా పీకండి. అమ్మ మా కోరిక, మాకు కొట్టే రైట్స్ లేవు కానీ మీకు కొట్టే రైట్స్ ఉన్నాయి. 4 పీకితే మా ముందు మేము కొంచెం సాటిస్ఫై అవుతాం. ఆసుపత్రిలో పడతావు నేను కొడితే. నువ్వు కొట్టేదాకా ఉండదు, నేనే కొడతా. తల్లి మీద చెయ్యెత్తుతావా? ఎత్తకుండా ఏం చేయమంటారు? అలాంటి వాళ్ళ వద్దయ్యా ఇట్లాంటి పిల్లలు ఎందుకు వెళ్ళిపోదాం మన మేడలో వేసి వచ్చిపోదాం. ఆశిచ్చి పోండి, ఆశిచ్చేసేయండి నాకు. రే ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? మీ అమ్మ మీద చెయ్యెత్తడానికి పోతున్నావేంటి నువ్వు? పిల్లలు ఏయ్ నువ్వేంటి పక్కన? మీ అన్నయ్య తప్పు చేస్తే అక్కడ నువ్వు చెప్పడానికి లేదా? మళ్ళీ పని లేదండి అమ్మని, మా చెల్లి రావాల్సిన పని లేదు. మీ అమ్మ మీద నువ్వు చెయ్యి ఎత్తొచ్చా? ఎత్తొచ్చా? ఎవరిచ్చా నీకు ఆ హక్కు? నేనే తీసుకున్నా. అయితే ఇది కూడా నేనే తీసుకున్నా. నేను ఇప్పుడు చెప్పు తీసుకొని కొట్టాడు. అసలు ఇక్కడ రావడం నాకు ఇష్టం లేదు. అసలు ఇక్కడ నా స్టేజ్ మీద ఉన్నావు కాబట్టి డెఫినెట్ గా మాట్లాడతాను. నేను డెఫినెట్ గా మాట్లాడతాను. అయితే నేను వెళ్ళిపోతా. ఇడియట్. పో కదులు కదులు. అమ్మనే మాట్లాడుతా. ఇక్కడ నుంచి నువ్వు వెళ్తే జైల్లోనే కూర్చోబెడితే. ఇప్పుడు దాకా హోమ్ అన్నాను కదా, ప్రెసెంట్ మీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి. మీ ఇద్దరికి పిచ్చి పట్టేసి ఉంది. మీ ఇద్దరికి సైకలాజికల్ ప్రాబ్లం పీక్స్ లో ఉన్నట్టు లెక్క. కాదు వాళ్ళకు ఉంది. నేను చెప్తాను ఎవరికి. అది సార్ చెప్తారు. మీ ఎక్స్పర్ట్స్ లో మీరు ఏ రేంజ్ లో ఉన్నారో సార్ చెప్తారు. లీగల్ ప్రొసీడింగ్స్ నేను చెప్పి మీకు ఈ క్షణం నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే రైట్సే లేవు. నువ్వు మా ముందే తల్లి మీద చెయ్యెత్తావు. ఇలా నేను ఆ ఎవిడెన్స్ తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఇస్తే మీ ఇద్దరిని హోమ్ లో వేస్తారు. మీకు ఎడ్యుకేషన్ లేదు, ఇల్లు లేదు, తల్లిదండ్రులు లేదు. మాట్లాడండి సార్, ఇంక వీళ్ళిద్దరిని ఇక్కడ ఉంచే పనే లేదు. మేడం పెద్దలు అనే సామెత ఒకటి ఉంది కదా, మొక్కే వంగంది మానే వంగన అని చెప్పి. ఈ రోజు ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు తల్లిదండ్రులుగా వీళ్ళు మాట్లాడేటటువంటి తీరు ఈ రోజు మనం చూస్తున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ పిల్లలు ఈ స్థాయిలో ఇక్కడ మాట్లాడుతున్నా కూడా తల్లిదండ్రుల మీద మీ మీదకి లేచి వస్తున్నారమ్మా కొట్టడానికి. అంటే ఇక్కడ కొట్టడానికి లేచినటువంటి వాళ్ళు ఇంట్లో మిమ్మల్ని కొట్టలేదా, లేదంటే రేపొద్దున చంపబోరా? సో ఒక నిమిషం నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఈ పరిస్థితికి రావటానికి తల్లిదండ్రులు అంటారు ఏంటండి, పిల్లలు అంటే కనుక వీళ్ళు ఎదురింట్లోనో పక్కింట్లోనో పుట్టలేదు, మీ చేతుల్లోనే మీ కడుపునే పుట్టారు ఈ పిల్లలు. మొక్కే వంగంది మానే వంగన. మీరు చేసుకునేటటువంటిది ఒక మామూలు కూలి పని, మీరు చేసుకునేటటువంటిది కాయ కష్టం చేసుకుని బతికారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఊరికే మీరు ఏం చేశారంటే కనుక మీ కష్టం ఏ స్థాయిలో కష్టపడ్డారు అనేది మీరు ఎక్కడ పిల్లలకు చూపెట్టడానికి ఇష్టపడలేదు. అది మీరు కట్టుకున్న బట్టలు, వాళ్ళు కట్టుకున్న బట్టలు, మీరు మాట్లాడే తీరు, వాళ్ళు మాట్లాడే తీరు. వాళ్ళు ఏంటంటే పులిని చూసి నక్క వాతలు వేసుకున్నట్టుగా వాళ్ళు ఏదో లోకంలో పెరుగుతున్నారు. ఈ లోకం ఇలా పెరగచ్చు అనేటటువంటిది ఇండైరెక్ట్ గా చూపెట్టింది మీరే. ఏం కష్టపడినా వాళ్ళు కష్టపడకూడదని పెంచాం. ఒక్క నిమిషం నేను చెప్పిన ఇక్కడ ఈ రోజు ఇలా తయారయ్యారు అంటే ఏంటంటే ఎక్కడా కూడా మేము మట్టి పని చేసుకుంటున్నాం, కూలి పని చేసుకుంటున్నాం, మేము 10 రూపాయలు సంపాదించడానికి మేము ఎంత కష్టపడవలసి వచ్చింది అనేటటువంటిది మీరు తెర వెనకతల కష్టపడ్డారు. కానీ వాళ్ళు కళ్ళెదురుగుంటే మీరు చెమట వచ్చినట్టుగా ఎక్కడా చూపెట్టలేదు. ప్రతిరోజు నేను ఒకటే చెప్తాను, అమెరికాలోని, యూకేలోని, యూరోపియన్ కంట్రీస్లో, చైనాలో కూడా తల్లిదండ్రులు ఏ స్థాయిలో కష్టపడుతున్నారని చెప్పి పిల్లల్ని వాళ్ళతో పాటు తీసుకుపోయి ఒక కూలోడు ఏం పని చేస్తున్నాడు, రోడ్లు ఊడ్చేటటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక ఆటో డ్రైవర్ ఏం చేస్తున్నాడు అని చెప్పి దగ్గరుండి ఆ పిల్లలకి అది చూపెడతారన్నమాట. అంటే ఏంటంటే పిల్లలు మనం ఏమనుకుంటాం మన సైకాలజీలో, మరి ఎందుకురా నేను కష్టపడ్డాను కదా, నా కష్టం నీకెందుకురా, నువ్వు సుఖపడు అని అనుకుంటారు. ఈ కాన్సెప్ట్లోని ఈ సైకాలజీలోనే తప్పు ఉంది ఇక్కడ. అదే ప్రధానం. అడగంటే ఇచ్చారు మీరు. ఈ రోజు ఏంటంటే కొండమే కోతిని తీసుకురమ్మంటున్నారు వాళ్ళిద్దరు.
ఇదేంటంటే అంచెలంచెలుగా ఒక పెన్ ఇచ్చారు, ఒక షూ ఇచ్చారు, ఒక షర్ట్ ఇచ్చారు, ఒక బండి ఇచ్చారు, ఒక ఫోన్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం కావాలి? కావాల్సినటువంటి లవర్ వెనకతలు ఉంది, ఇప్పుడు దాన్ని పోషించాలి కాబట్టి మీ ఆస్తి ఇచ్చి మీ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇమ్మంటున్నారు. సో వాళ్ళు ఈ రోజు ఈ స్థాయిలో అడిగారు అంటే కనుక ఏమేమి మీరు అడగకుండానే ఇచ్చారు, ఏమేమి పోటీ పడ్డారు. మీరు వాళ్ళతో పాటు ఏంటంటే మీరు పోటీ పడ్డారు. అరే వీళ్ళు కష్టం వస్తుందేమో, వీళ్ళు అడిగేస్తారేమో, వీళ్ళు అడగకుందే మనం ఇచ్చేలేమో, వీళ్ళు నలుగురు చిన్న చూపు చూపిస్తారేమో, వీళ్ళు పేదరికంలో ఉండేటటువంటి పిల్లలుగా వేరే వాళ్ళకి కనిపిస్తారేమో, వీళ్ళు పేదరికంలో ఉండే పిల్లలుగా కనిపించకుండా మనం కూడా జాగ్రత్త పడాలి కాబట్టి వీళ్ళు ఏది అడిగితే అది ఇద్దాము అనేటటువంటి పరిస్థితిలోకి మీరు వెళ్ళటం వల్ల ఈరోజు ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు. వాళ్ళు అర్థమవుతుంది కదండి. అంటే పేరెంటింగ్ని వేలు ఎత్తి చూపెడతారా అండి అంటే కనుక ఇక్కడ 2 అంశాలండి. ఇప్పుడు ఏంటంటే దురదృష్టం కొద్దీ మన కల్చర్లో ఏంటంటే ఈ పాశ్చాత్యతనం అనేటటువంటిది వచ్చేసింది, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వచ్చేసింది. ఈ షర్ట్ వేసుకుంటే ఇంకో షర్టు, ఈ ప్యాంట్ వేసుకుంటే ఇంకో ప్యాంటు, ఈ షూ వేసుకుంటే ఇంకో షూ, ఈ ఫోన్ కాకపోతే ఇంకో మోడల్ ఫోన్, వాడి చేతిలో ఉంది, వీడి చేతిలో ఉంది, వాళ్ళందరి చేతుల్లో ఉంది, నా చేతిలో ఉండేటటువంటి డబ్బా ఫోన్, నేను సైకిల్ మీద వెళ్తున్నాను కాబట్టి నాకు మోటార్ సైకిల్ కావాలి, నాకు మోటార్ సైకిల్ ఉంటే నాకు కారు కావాలి అనేటటువంటిది ఏదైతే ఈ కంపారిజన్ వచ్చేస్తుందో ఈ సమాజంలో, అది ఎవరు తప్పు అనేటటువంటిది మనం తర్వాత మాట్లాడుకుందాం. దీంతో చూసేటప్పటికి వీళ్ళు ఏంటంటే విర్రవీగిపోతున్నారు. వీళ్ళకి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎంత కఠినంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ స్థాయిలో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే కనుక అమ్మాయి అబ్బాయి. నాకేంటంటే యూజువల్గా ఆడపిల్లలకి యూజువల్గా టీనేజ్లో ఉండే ఆడపిల్లలు ఎంతో కొంత సున్నితమైన మనస్తత్వం ఉంటుంది, ఇంత కఠినంగా మాట్లాడరు. అయితే వీడన్నా అమ్మాయిని ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, లేదంటే ఆ అమ్మాయి వెనకతలు ఉన్న ఆ బాయ్ ఫ్రెండ్ అని ఈ అమ్మాయిని ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, లేదంటే వీళ్ళిద్దరూ కూడబలుక్కుని ఈ లెవెల్లో మనం ప్రెషర్ పెట్టకపోతే కనుక వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి మనం లాక్కోలేకపోతే మనం సుఖపడలేము. అంటే దీనికి ఏంటంటే సుఖానికి బానిస అయిపోయారు వీళ్ళిద్దరు. సుఖానికి, సంతోషానికి, ఈజీగా డబ్బులు వచ్చేటటువంటి తత్వానికి, ఈజీగా గిఫ్ట్లు వచ్చేటటువంటి తత్వానికి వీళ్ళు బానిసలయ్యి చదువుని కాస్త అటక మీద పెట్టి ప్రేమని మమకారాన్ని కాల్తో ఇలా తొక్కేశారు వీళ్ళిద్దరు. అది ఆ లెవెల్కి వెళ్ళిపోయింది ఈ సైకాలజీ. అయితే ఏంటంటే ఎంత కాదనుకున్నా కూడా వీళ్ళు పిల్లలు, వీళ్ళు క్రిమినల్స్ అంటామా? వీళ్ళు చేయకూడనటువంటి నేరాలు వచ్చారు. ఆఫ్ కోర్స్ చంపేస్తాము, పొడి చేస్తాము, నరికేస్తాము అనేటటువంటి మాటలకి ఖచ్చితంగా శిక్ష పడాలి. అయితే నేను అనేది ఏంటంటేనమ్మా, సైకాలజీలో ఇలాంటి పిల్లల్ని కాండక్ట్ డిసార్డర్స్ అంటూ ఉంటారు. కాండక్ట్ అంటే వ్యవహార శైలి. మీకు తెలియదు కాబట్టి పిల్లలు మీకు చెప్తున్నాను, వినండి. ఈరోజు మీరు కాండక్ట్ డిసార్డర్ అంటే ఏంటి డాక్టర్ గారు, మేము ఇక్కడ రావటమే ఇష్టం లేదు, పైగా మీరు ఏంటంటే ఇక్కడ కూర్చోపెట్టి మాకు ఒక డయాగ్నోస్ చేసి మమ్మల్ని పిచ్చోళ్ళు లెక్కన చూపెడుతున్నారా అంటే కనుక నిజంగా ప్రపంచంలో జరిగేటటువంటి హత్యలు, మానభంగాలు, భయంకరమైనటువంటి అరాచకాలు అన్నీ కూడా ఇక్కడి నుంచే ఆవిర్భవిస్తాయి, ఈ తత్వాన్ని నుంచే. దాన్నే కాండక్ట్ డిసార్డర్ అంటే లెక్కలేనితనం, సున్నితమైనటువంటి మనస్తత్వం కోల్పోవటం, ఎక్కడ జాలి దయ అన్నది లేదు, అమ్మ లేదు, ఆలి లేదు, ఎవ్వరూ లేదు. నాకు కావాల్సినటువంటి నా సుఖం దొరక్కపోతే కనుక నేను ఏ స్థాయి వరకు వెళ్ళిపోతాను అనేటటువంటి వ్యక్తిత్వం ఈ రోజు కని పెంచినటువంటి తల్లిదండ్రులతో వీళ్ళు ఇలా వ్యవహరిస్తే రేపొద్దున ఇతను చేసుకోపోయేటటువంటి భార్య, ఆ అమ్మాయి చేసుకోపోయేటటువంటి భర్త రేపొద్దున ఏదైనా ఒక కారణం చేత వీళ్ళకి కావాల్సినటువంటి సుఖాన్ని కానీ సంతోషాన్ని కానీ ఇవ్వలేకపోతే ఈరోజు ఇక్కడ చూపెట్టేటటువంటి అరాచకం అక్కడ చూపెడతారు. ఎందుకంటే కనుక ఆ సుఖం సంతోషం గురించి వీళ్ళు నమ్ముకున్నటువంటి ఏకైక ఆయుధం ఏంటంటే అరాచకం, విచ్చలవిడితనం, నోటుకొచ్చింది మాట్లాడటం, అవసరమైతే చెయ్యెత్తి కొట్టబోవటం. మా ఎదురుగుంటారే కొట్టబోవటానికి లేచినటువంటి ఈ వ్యక్తి రేపొద్దున ఇంట్లోనే ఈ ప్రతాపం చూపెడతాడా? ఆవిడ కూడా బయట కూడా ఈ ప్రతాపం చూపెడతారా? ఎక్కడన్నా చూపెట్టచ్చు. దీన్నే కాండక్ట్ డిసార్డర్ అంటూ ఉంటాం. తల్లిదండ్రులందరికీ కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్లో కానీ లేదంటే స్కూల్లో విద్యాపకులను కానీ అందరూ మేమేమని చెప్తామంటే ఇది చిన్నప్పటి నుంచే పసిగట్టండి అని అంటూ ఉంటాం. పిల్లల్లో ఉండేటటువంటి ఈ చిన్నపాటి ఆలోచన శైలు పసితనంలోనే మనం పసిగట్టాలి. 7వ తరగతి మీ అమ్మాయి సడన్గా ఈ రోజు వచ్చి ఇద్దరు లవర్లను తీసుకొచ్చి ఇలా మాట్లాడుతున్నారని నేను అనుకోనమ్మా. వీళ్ళ యొక్క ఆలోచన శైలి ఇప్పుడు మారటం కాదు, ఎప్పటి నుంచో మారింది. వీళ్ళని మార్చినటువంటి ఆ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సుఖపడేటటువంటి మనస్తత్వం, సుఖాలకు అలవాటు పడటం. ఆ క్షణంలోనే వీళ్ళ వెచ్చలవిడితనం పెరుగుతుందా? చదువు మీద ధ్యాస పెడుతున్నారా లేదా? వీళ్ళు స్కూల్కి కానీ కాలేజీకి కానీ టైంకి వెళ్తున్నారా లేదా? వీళ్ళ అటెండెన్స్ ఎలా ఉంది? వీళ్ళ స్నేహితులు ఎవరెవరు ఉన్నారు? వీళ్ళు ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు? వీళ్ళు ఏమైనా లేనిపోయిన అలవాట్లకి ఏమైనా బానిసలు అయ్యారా? ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే పిల్లల్లో కనిపెట్టవలసినటువంటి అవసరం ఈ రోజు చాలా ఉంది. అలాగే టీచర్స్ కూడా వీడు ఎందుకు కాలేజీకి రావట్లేదు, వీడి మార్కులు ఇంత ముందు తెలివైన వాడు అనుకున్న వీడి మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి, ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన ఎందుకు ఎలా ఉంది, ఎవరు పడితే వాళ్ళతో గౌరవం లేకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు అనేటటువంటి ఈ చిన్నపాటి లక్షణాలు చిన్న వయసులోనే పసిగడితే కనుక మనం వీళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ. నా డెడ్ షూర్ ఏంటంటే మీ వాడు చిన్నప్పటి నుంచి ఏమీ మీ మీద ఇలా లెగలేదు, మీ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇంత అభ్యంతరకరంగా ఏం మాట్లాడలేదు,
ఇదంతా ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే కనుక ఆ మొక్క ఇలా పెద్దదయ్యి ఒక పెద్ద మాన అయ్యేటప్పటికి వీళ్ళేమో గర్వంతో విర్రవీగిపోతున్నారు. మేము ఏమన్నా మాట్లాడొచ్చు, ఏ వేదిక మమ్మల్ని ఏమీ చేయలేదు, మేము మైనర్స్ కాబట్టి మాకు ఏ శిక్ష పడదు, మేము ఎలాగన్నా వ్యవహరించవచ్చు అనేటటువంటి ఆలోచన శైలిలో వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకు ఉండేది ఏంటంటే ఇప్పటికీ కూడా ఇలా మాట్లాడినందుకు నాకు కోపం వస్తున్నా కూడా ఇప్పటికీ కూడా వీళ్ళు ఉండేటటువంటి ఈ వయసులో కానీ వీళ్ళ ఆలోచన శైలిలో కానీ ఖచ్చితంగా వీళ్ళకి ఒక కౌన్సిలింగ్ అనేటటువంటి ప్రక్రియని ఇస్తే కనుక బోత్ స్వాతి అండ్ కిరణ్ ఇద్దరికి కూడా చాలా అద్భుతమైనటువంటి కౌన్సిలింగ్లు ఉన్నాయి. ఆ కౌన్సిలింగ్లో తల్లిదండ్రులుగా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఏంటి సార్ అంత తల్లిదండ్రుల మీద లేచి తన్ని కొట్టేటటువంటి వాడు ఏం కౌన్సిలింగ్కి మారుతాడు అనేటటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ ఈ రోజు ఏంటంటే కనుక ఎలా శిక్షిస్తాం వీళ్ళని, ఏ పద్ధతిలో శిక్షిస్తే కనుక రేపొద్దున ఇంకా కసి కోపం పెరగదు. రేపొద్దున మా అమ్మ నాన్న ఈ వేదిక మీద తీసుకొచ్చి మమ్మల్ని ఇలా శిక్షించారు కాబట్టి ఈ రోజు ఒక 10 రోజులు నన్ను ఇక్కడ ఉంచినా అక్కడ ఉంచినా రేపొద్దున బయటకు వెళ్ళాక ఏమీ చేయనటువంటి మిమ్మల్ని ఈ స్టేజ్ మీద చంపేస్తానని లేచినోడు రేపొద్దున వీళ్ళని శిక్షిస్తే కనుక ఇంకో విధంగా. సో ఇప్పటికీ కూడా నా ఆలోచన ఏంటంటే వీళ్ళిద్దరిని ఆ ప్రేమతోనే మనం గెలుచుకోవాలనేటటువంటిది ఆలోచన. మాటల స్పీడ్ ఉన్నా కూడా ఆలోచన లేకపోవటం వల్ల ఇలా మాట్లాడుతున్నారు, అనుభవం లేకపోవటం వల్ల ఇలా మాట్లాడుతున్నారు, వేరే శక్తులు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల ఇలా మాట్లాడుతున్నారు. మీరు చిన్నప్పటి నుంచి వీళ్ళు ఎక్కడి నుంచి కంట్రోల్ చేయలేరు, అక్కడ కంట్రోల్ చేయకపోవటం వల్ల వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. కాబట్టి కౌన్సిలింగ్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా, CBT అనేటటువంటి కౌన్సిలింగ్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా వీళ్ళిద్దరు ఆలోచన శైలిని ఖచ్చితంగా మార్చచ్చు మేడం, అందులో డౌటే లేదు. ఏంటంటే శిక్షించాలి, తిట్టాలి అంటే కొట్టాలంటే కొట్టచ్చు. కానీ ఈ అబ్బాయి పద్ధతి చూడండి, ఒక మాట అంటే 2 మాటలు అంటున్నాడు, మీరు 3 మాటలు అంటే 4 మాటలు అంటున్నాడు. ఇంకా దీనికి అదుపు ఏముంది? ఇదే కసి కోపంతో ఈ రోజు ఈ పరిధి వరకు మనం కంట్రోల్ చేస్తాం. ఈ పరిధి దాటాక ఎవరుంటారు? వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? పోనమ్మ మీరు లెగండి అమ్మ 2 కొట్టండి అమ్మ అంటే కనుక వాళ్ళు 2 కొడితే కనుక వీళ్ళు 2 తన్నేటట్టున్నారు. సో వాళ్ళ లైఫ్ రిస్క్లో పడుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు నా క్లినిక్కి రండి, 1-2 సార్లు రండి. మీరేమి ఇప్పుడు చూడండి, మీ అమ్మాలు ఆస్తి ఇస్తారా, ఎవరా, ఎంత డబ్బులు ఇస్తారు అన్ని తర్వాత మాట్లాడుకుందాం. మనం ఒక ప్రైవేట్ ఏరియాలో పర్సనల్గా క్లినిక్లో కూర్చుని మనం మాట్లాడుకుందాం. అసలు మీకు ఈ ఆలోచన శైలి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు డబ్బుల వల్ల వచ్చేటటువంటి గొప్పతనం ఏంటి, డబ్బుల వల్ల వచ్చేటటువంటి నాశనం ఏంటి, ఇప్పుడు వరకు మీరు ఏమేమి పోగొట్టుకున్నారు మీ జీవితంలో, సాధించాలి దేని వెనకాతలు పడుతూ ఏమేమి పోగొట్టుకున్నారు, విలువలను పోగొట్టుకున్నారు, భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను కదా, మీ అమ్మాలు ఆ ఇల్లుని మీకు తిరిగి ఇచ్చేటట్టయితే కనుక ఆ ఇల్లు దగ్గర నుంచి వచ్చేటటువంటి డబ్బులు 10 రోజులు కూడా మీ చేతుల్లో నిలవు. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే మీ ఆలోచన, మీ అనుభవం ఏంటంటే డబ్బులు కావాలి అని అంటున్నారే కానీ డబ్బుల్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఆ డబ్బుల ద్వారా ఏం చేయాలి, అక్కడి నుంచి ఎటువంటి ఆలోచనలు వస్తాయి, ఎటువంటి అలవాట్లు అవుతాయి, ఎవరు మిమ్మల్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి ఆలోచన మీకు లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరిద్దరూ ఒక్కసారి కామ్గా ఆలోచించండి. ఈ రోజు మారమని నేను అనట్లే సార్. ఇంకా ఆలోచించేది ఏం లేదు సార్. మాకు ఆస్తి ఇస్తే మేమే వాళ్ళు మంచిగా చూసుకుంటాం, ఇలా అరిసేది ఏం ఉండదమ్మా. ఇవ్వకపోయినా కనీసం తాకట్టైనా పెట్టి మాకు కావాల్సిన ఇస్తే మేమే కదా మాకు ఉంటది చూసుకుంటాం. కదా అది ఏదో ఆపు ఒకటి. మేమే తీర్చుకుంటాం కదా. అద్దె ఇంట్లో అమ్మద్దుకొని ఉన్నాం. వాళ్ళకి ఇల్లు అక్కర్లేదంట, ఇల్లు అమ్మేసి డబ్బులతో వస్తే కనుక రెంటెడ్ ఇంట్లో ఉండి మిగతా డబ్బులు వడ్డీలు అన్నీ ఎవరు కడతారమ్మా? మీరు కూలి పని చేస్తారా ఆ రోజు? 1.5 year వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మేమే కడతాం. వాళ్ళని మాకు అదే ప్రేమ ఉంటది కదా మేడం. అమ్మ మీరిద్దరు చాలా అనాలోచితంగా వినండి అమ్మా, మీరిద్దరు అనాలోచితంగా అదే పాట పాడకండి. మీరిద్దరు చాలా అనాలోచితంగా, చాలా అమాయకత్వంతో, చాలా మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మీకు మబ్బు, మీకు సుఖం సుఖం అనేటటువంటి మబ్బు కమ్మేసింది. ఇంకా ఆపునన్న, సుఖం అనేటటువంటి మబ్బు మీకు కమ్మేయటం వల్ల మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియట్లేదు. ఒక్కసారి మీ ఆలోచనలు కరెక్టు అనేటటువంటిది నా క్లినిక్ రూమ్కి వచ్చి నా కౌన్సిలింగ్ వినేంత వరకు రండి. అక్కడికి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను, మీరు మాట్లాడండి. అక్కడ మీ తల్లిదండ్రులు కూడా ప్రత్యక్షంగా కూర్చోపెడదాం. నా క్లినిక్లో మాట్లాడుకున్న తర్వాత కొన్ని సెషన్స్ అటెండ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏమంటారో చూద్దాం. ఇది నా ఉద్దేశం. దీనికి ఏమైనా శిక్షపరంగా ఉంటే కనుక లాయర్ మేడం మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. మేడం నాకున్న కోపానికి ఎంత స్మూత్ గా డీల్ చేస్తానో అంత స్ట్రాంగ్ గా కూడా వెళ్తా ఎక్కడైనా. వీళ్ళు నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఒక్క 1 year తర్వాత వచ్చి ఉంటే వీళ్ళ వ్యవహారం వేరుగా ఉండేది అని. మనకి చట్టాల్లో ఉన్న బండర్ మైనస్ 18 years కంప్లీట్ అవ్వాలి, 21 years కంప్లీట్ అవ్వాలని. కాకపోతే ఇతనికి పనిష్మెంట్ పడడానికి 18 కంప్లీట్ అయి ఉన్న వ్యక్తి, ఇతనికి 100% పనిష్మెంట్కి ఎలిజిబుల్ పర్సన్. ఆ అమ్మాయికి ఇంకొక 1 year పడుతుంది. ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ యాక్ట్ CD తీసుకెళ్ళి అలా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసిన ఆ అమ్మాయిని జోనల్ హోమ్కి పంపిస్తారు. ఇది మాట్లాడడానికి ముందు రీసెంట్గా మనం రేప్ కేసు ఒకటి చూసాం నంద్యాల జ్యూరిస్డిక్షన్లో. 12 years, 15 years, 15 years పిల్లలు. ఏం చేస్తే రేప్ అనేది కూడా వాళ్ళకి తెలుసా లేదా అని నాకు డౌట్. అలాంటిది ఒక 8 years పాపని క్రూయల్గా రేప్ చేసి, మర్డర్ చేసి, వాటర్లో పడేసి, పోలీసులను ఒక 3 days ఎక్కడ పడేసామని కూడా చెప్పాల. అంత ముదురు మెంటాలిటీలు
12 ఏళ్లకే 15 ఏళ్లకే వచ్చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలా ఆలోచిస్తున్న ఒక ఎగ్జాంపుల్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక సర్వే రిపోర్ట్స్ లాగా తీసుకొని పనిష్మెంట్ల యొక్క ఏజ్ లిమిట్ని తగ్గించాలి అని ఈ స్టేజ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నిజంగా లీగల్ డిపార్ట్మెంట్ సర్వే రిపోర్ట్స్ కండక్ట్ చేసే వాళ్ళకి. ఎక్కడన్నా మీరు మీరు ఏ రకంగా ఎక్కడన్నా ఒక మంచితనం కనిపిస్తా? మనుషులుగా పుట్టారు కదా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఎక్కడన్నా మోరల్ వాల్యూస్ ఉన్నాయా? కొంతన్నా చదువుకుంటూ వచ్చారు. అరే ఆ చదువులో మీకు ఏదైనా నేర్పించుంటారు కదా, సొసైటీలో ఎలా బతకాలి, తల్లిదండ్రులు అంటే ఏంటి అని. అవి ఎక్కడ ఏ కోశానా నాకు కనిపించట్లా. మీరు రెండు రకాలు మాట్లాడుకుందాం మిమ్మల్ని. ఒకటి, సొసైటీని చూసి వాళ్ళు ఎలా బతికారు, అవతలోళ్ళు ఎలా బతుకుతున్నారు, అవతలోళ్ళు ఎంత రిచ్గా ఉన్నారు అంటే అది తలరాత. మనం ఏ కుటుంబంలో పుట్టాలి, ఎలా పుట్టాలి అనేది దేవుడు డిసైడ్ చేస్తాడని మనం అనుకుంటున్నాంగా. దేవుడు ఉన్నాడా లేదా మళ్ళీ వాళ్ళకి సమాధానాలు చెప్పట్లా నేను. మంచిగా పెరగాలి అంటే కొన్ని పద్ధతులు ఫాలో అయ్యి అనుకుంటే బెటర్. దేవుడు ఉన్నాడనే అనుకుందాం. మన ఈ కుటుంబంలో పుట్టించారు, మన తాహ తింతే అని పుట్టించారు. దాన్ని మార్చుకోవడం మనకున్న హక్కు అనుకుంటే మనం కష్టపడాలి, పర్ఫెక్ట్గా చదువుకోవాలి, సొసైటీకి తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్తే తిప్పి కొడుతూ 5 ఇయర్స్కి మీరు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేకుండా మీరే ఒక ఇల్లు కొనుక్కొని మీరే రిచ్ ఫెలోస్ అయ్యి మీకు తగ్గ సంబంధాలు చూసుకునేవాళ్ళు. అది వదిలేసి మీరు ఎవరో ఉన్న వాళ్ళని ట్రాప్ చేశారు మీ అందంతో. ఇద్దరు బొమ్మల్లా ఉన్నారు. మీ తెలివితేటలు, మీ లైఫ్ స్టైల్ చూస్తే అసలు ఏడపిల్లలైనా అనిపిస్తుంది అక్కడ ఉన్న దీని ప్రకారం. అంటే మీరు మీ కన్నింగ్ ఆలోచనలు పెరిగిపోయినాయి. చాలా సినిమాల్లో చూస్తాం ఇవంతా నిజమా అని అనుకుంటాం, కానీ మేము కన్సల్టేషన్లు వింటేనో మీలాంటి వాళ్ళు ఇట్లా వచ్చినప్పుడు మాకు షాక్ అవుతూ ఉంటుంది. ఉన్నారు ఇట్లాంటి చెత్త మొహాలు కూడా సమాజంలో ఉన్నారు అని. తల్లిదండ్రులు కాదనుకోనా? తల్లిదండ్రులు చచ్చిపోయినా పర్వాలేదు అంటారు కాసేపు. మేము ఎంత గడ్డి పెట్టినాక వాళ్ళు బతుకుంటే ఏదో మూల పడి ఉండను, మాకు ఇల్లు ఇవ్వండి చాలా అంటున్నారు. అంటే 1% మారారు. 1% 99లో వాళ్ళు బతికితే బతకనివ్వండి అని వాళ్ళ జీవితాలను వాళ్ళకి ముష్టేశారు. ఇట్లా మా ముందు మా స్టేజ్ మీద కొడుతున్నావు, కొట్టడానికి మీరు ఇద్దరు లెగుస్తున్నారు అంటే నేను ఇచ్చిన స్పీడ్కి నీ చెంప మీద పడుంటే పగిలిపోయేది. కానీ నేను వదిలేసినట్టు పోలీసులు వదలకరు నాన్న. నువ్వు ఇంకా 21 అనేది మ్యారేజ్కి లైసెన్సే తప్ప పనిష్మెంట్లకి కాదు. నువ్వు పనిష్మెంట్కి ఎలిజిబుల్ పర్సన్వి. ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే నువ్వు క్రిమినల్ ఆలోచనలో ఉన్న మర్డరర్వి. ఇలా వదిలేస్తే రేపొద్దుట ఆ లవ్ చేసిన అమ్మాయిని ఏం చేస్తావో తెలియదు. ఎందుకంటే మీరు ఏదో రకంగా ట్రాప్ చేసి 21 అవగానే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావు. ఆ ఆస్తి కోసం ఇప్పుడు సొంత తల్లిదండ్రులనే మీరు చంపేయడానికో లేకపోతే ఆస్తి పీక్కు తినేయడానికో రెడీ అయిపోతున్న వాళ్ళు రేపొద్దుట వాళ్ళ ఆస్తి కోసం ఏం చేస్తారు? ఇక ఈ అమ్మాయి నెక్స్ట్ చేసే పని ఆయన ఎవరో లవ్ చేసిందిగా, ఆడికి కోటేశ్వరులు నన్ను రేప్ చేశాడండి అని ఒక కేసు వేస్తే ఆడి జీవితం సర్వనాశనం. ఆడి దగ్గర నుంచి ఒక ఇల్లో బిల్డింగో ఏదో లాక్కుంటారు. ఇదేగా మీ ట్రాప్లు. తల్లిదండ్రులకే దిక్కాణం లేనప్పుడు మిమ్మల్ని ఇలా వదిలేస్తే సమాజంలో వాళ్ళిద్దరితో పాటు ఇంకా ఎంతమందిని ట్రాప్ చేస్తారో. ఈ మధ్య ఏవో కొన్ని వీడియో న్యూస్ చూసామమ్మా, న్యూస్ పేపర్లో ఒక ఆవిడ 50 మందిని చేసుకుందట నీలాంటిది ఎవరితో. నువ్వు మైనర్ కాబట్టి నేను నోరు జారి ఏం మాట్లాడలేకపోతున్నాను, గౌరవంగా మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే మీకున్న సైకిక్ తనకి మీకు డబ్బు పిచ్చి, మనుషులు, మోరల్ వాల్యూస్, సమాజం ఏమీ లేదు మీకు. ఆ డబ్బు పిచ్చికి మీరు ఎంత క్రైమ్ అన్నా చేస్తారు. ఇది మారకపోతే మిమ్మల్ని మేము ఎట్లా వదిలేస్తే సార్ ఇంకా హోప్ఫుల్గా అరే మీరు రండ్రా బాబు మీకు కౌన్సిలింగ్ ఇస్తామని అంటున్నారు. మేము కూడా అదే ఓపిక్గా మాట్లాడతాం. ఎందుకంటే కుళ్ళిపోయారు కదా అని మిమ్మల్ని కట్ చేయలేం కదా. మన లీగల్ పనిష్మెంట్లో మెయిన్ ఉద్దేశం మార్పు. అదేంటంటే చంపినోడి చంపేయాలి కదా అంటే మనకి లేవు. మన ఇండియాలో ఉన్న పనిష్మెంట్ యొక్క రీజన్ లీగల్ ప్రాసెస్లో మార్పు. క్రిమినల్ మారాలి, మారి రిహాబిటేషన్ అయ్యి బయటికి వదలటమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్టేజ్ మీద మీ విషయంలో మేము కూడా అదే అనుకుంటాం. పనిష్మెంట్ చేయడం కంటే మిమ్మల్ని మార్చడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరే బాధితులు కాదు, రేపొద్దుట పెద్ద లిస్ట్ కనిపిస్తుంది మాకు. ఇంకో 2 వెయిటింగ్లో ఉన్నారు మీ లవర్స్, వాళ్ళ కుటుంబాలు. వాళ్ళు కట్ అయినాక ఇంకా ఎట్లా చేసుకుంటూ దున్నుకుంటూ వెళ్ళిపోతారు సమాజం అంతా. సో మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటి నాన్న? మీరు ఒకటి అడుగుతున్నారు, ఆ ఇల్లు మాకు ఇచ్చేయండి, మేము ఐఫోన్లు కొట్టుకుంటూ చిల్లర పనులు చేసుకుంటూ ఏదో చేసుకుంటాం, 1 ఇయర్ తర్వాత మేమే కష్టపడి అది అప్పు ఏదో తీరుస్తాం అంటున్నారు. అంతేనా? అప్పు తీరుస్తారు, ఇల్లు కొనుక్కుంటారు, మీరు ఉన్నంత వరకు మీరు ప్రూవ్ చేసుకుంటాము అంటున్నారు జాబ్ చేసుకొని. ఆ తర్వాత వీళ్ళని బతకనిస్తారా? మేమే చూసుకుంటాం. మీరు చూసుకోవద్దమ్మా. నమస్కారం. మీలాంటి తల్లిదండ్రులు పిల్లలు ఆ తల్లిదండ్రులు చూసుకొనే వద్దు, తప్పకుండా ఉంటే చాలు. వాళ్ళ ముఖం కూడా మీరు చూడొద్దు. మా రిక్వెస్ట్ ఈ స్టేజ్ మీద, మిమ్మల్ని హాస్టల్లో పెట్టి రెగ్యులర్గా ఫీజు పే చేస్తాము, మీకు ఇల్లు కావాలని ఆ డబ్బు కావాలని అంటున్నారు కదా, అలా అడిగే హక్కు మీకు లేదు, మాకు కూడా లేదు వాళ్ళని అడిగేది. ఎందుకంటే అది వాళ్ళ స్వార్జితం. వాళ్ళు మా పిల్లల్ని పనిష్ చేయొద్దండి అని కర్మ ఎపిసోడ్ ముందే మమ్మల్ని బతులాడారు.
మా సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు తీసుకెళ్ళి అలా పిచ్చాసుపత్రులు అన్న పడేస్తారు, లేదా రమ్య గారు తీసుకెళ్ళి జైల్లో అన్న వేసేస్తారేమో, మా పిల్లల్ని మార్చండి మేడం అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అది తల్లిదండ్రుల యొక్క గొప్పతనం. మీ పెళ్ళిళ్ళు అయిపోయి మీ పార్ట్నర్స్ వచ్చినాక మీరు ఇలా బిహేవ్ చేశారంటే ఏదన్నా ఆలోచించవచ్చు నాన్న. చిన్న పిల్లలు ఇంత మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందిరా? తల్లిదండ్రులు లేకపోతే ఎలా అంత హీనంగా బతకాల్సి వస్తుందో తెలుసా? ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ ఉంటారు తెలుసా తల్లిదండ్రులు లేనోళ్ళు. ఇప్పటికీ గుర్తొస్తారు వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా, అరే మా అమ్మ ఉంటే బాగుండు, మా నాన్న ఉంటే బాగుండని. మీకు ఉంటే వాళ్ళ వాల్యూ తెలియట్లా. ఏం తప్పు చేశారు వాళ్ళు? మిమ్మల్ని కనటం వాళ్ళు చేసిన తప్ప? సరే, మీరు అడుగుతున్న ఇల్లుకి సంబంధించింది ఇవ్వాలి అంటే మీరు సార్ దగ్గర కౌన్సిలింగ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఒక 5 మంత్స్ 6 మంత్స్ మీకు జాబులు వచ్చేదాకా మిమ్మల్ని అయితే ఆ ఇంట్లో ఉంచు. మీ హాస్టల్ ఫీజులు వాళ్ళు సగం ఇస్తారు, మేము సగం ఇస్తాం. మీరు హాస్టల్లో ఉండి మీరు చదువుకొని మీరు లైన్లే వేసుకుంటారో ఏం చేసుకుంటారో, బయట క్రిమినల్స్గా మారకుండా ఉండడం కోసమనే మేము సార్ని రిక్వెస్ట్ చేస్తాం. సార్ ఆల్రెడీ మీకు ఈ స్టేజ్ మీద ఓపెన్గా చెప్పారు, మీరు వస్తే మీరు వెళ్ళాలి కౌన్సిలింగ్ తీసుకొని ఒక 3 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత సార్ అమ్మ వీళ్ళకి డబ్బులు ఇవ్వచ్చమ్మా మనం అంటే మేము అప్పుడు వీళ్ళ బతులు ఆడతాం. లోనే పెడతారో, ఇంట్లో ఉన్న గోల్డే తాకట్లు పెట్టుకుంటారో, కిడ్నీలే అమ్ముకుంటారో అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు మీకు మేము ఇచ్చే రైట్స్లో ఒకటి అలా మన ముగ్గురు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, 2 సార్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుని మేము హాస్టల్లో ఉంటామండి అంటాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫైనలైజ్ చేయండి. మీరిద్దరూ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరు ఒక గూడు పుటాన్ని తిన్నారు, అది ఒక్కటి సంతోషం. ఇద్దరులో ఎవరో ఒకరు మంచోళ్ళు అయినా బాగుండేది, ఇంకొకరు మార్చుకునే వాళ్ళు. ఇద్దరు క్రిమినల్సే అయ్యారు. ఏ క్షణాన్ని పుట్టారో ఏంటో. పాపం చేసుకుంటేనే మీలాంటి పిల్లలు పుడతారా బాబు? మాట్లాడుకొని చెప్పండి. జైలుకి వెళ్తారా, హాస్టల్లో ఉండి కౌన్సిలింగ్కి వెళ్తారా? మీకు తిండి పెట్టిస్తాము, కౌన్సిలింగ్ ఇప్పిస్తాము, మీరు జాబ్ చేసుకునే వరకు మేము వెనకాల ఉంటాం. తల్లిదండ్రుల్ని చూసే అర్హత మీకు లేదు. మీరు మా కాళ్ళు పట్టుకుని బతుకులాడినా మిమ్మల్ని తల్లిదండ్రులకు చూపించాం. వాళ్ళకు కూడా సార్ మీకు ఇదే చెప్తున్నాం, మీరు బతకాలి, మీ పిల్లలు మారాలంటే మీరు ఒక 5 years వరకు కూడా వాళ్ళ ముఖాలు చూడొద్దు. అసలు వాళ్ళు మీ ఇంటికి రారు, మీరు వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు, బతుకున్నారు లేదని అడగొద్దు, గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడిన క్రిమినల్ మాటలకి చాలా మంచి సలహాలు ఇచ్చారు మన డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం కూడా. 2 ఆప్షన్స్ లో ఏదైనా ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి. అందులో ఫస్ట్ ఆప్షనే బెటర్, కౌన్సిలింగ్ వెళ్తే బెటర్. లేదంటే డైరెక్ట్ జైలే అసలు ఎరగబాస్తారు. ఇక్కడ ఎలాగో ఆపేశారు కదా, మిమ్మల్ని ఎరగబాస్తారు. ఇప్పుడు మానే తీసుకెళ్లి పనిష్ చేసే ఫ్యూచర్ పోతుంది కదా. ఇప్పుడు ఆస్టడికి ఫ్యూచర్ గురించి, ఇప్పుడు అదే తీసుకెళ్లి పనిష్ చేసే ఫ్యూచర్ పోతుంది కదా. పనిష్మెంట్ ఏమొద్దు మనం. పనిష్మెంట్ వద్దు కానీ ఏం కావాలి? కౌన్సిలింగ్ వస్తాం. ఎక్కడుండి కౌన్సిలింగ్ తీసుకుంటారు? హాస్టల్లో ఉండి. మీకు తల్లిదండ్రులు ఈ రోజు నుంచి చచ్చిపోయారు అనుకోండి, మీకు పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? వాళ్ళు చచ్చిపోయారు అని అనుకోవడం. మేము అలా ఏ రోజు అనుకోలేదు మేడం. అరే మీరు చంపేయడానికి రెడీ అయ్యారు, అనుకోవడానికి ఫీల్ అవుతున్నారా మీరు? మీ పెచ్చ మాటలు నాన్న. తల్లిదండ్రులు లేకపోతే ఎలా ఉంటుందో 5 years అనుభవించి చూడండి నాన్న. మీరు ఆ ఫీల్ అవ్వండి, వాళ్ళు పోయారు మేము అనాథం అని ఫీల్ అవ్వండి. ఏదన్నా ఎక్కడన్నా మానవత్వం బతికిద్దామని మాకు ప్రేమ ఉంటుంది. అలా కదమ్మా, అలా అంటే ఎక్కడ కనిపించింది నాన్న స్వప్న మీకు? అసలు స్వప్న ప్రేమ ఎక్కడ ఉందిరా? అక్కడ కోపం వచ్చేలా మాట్లాడుతున్నాం కానీ మాకు లేక. తల్లిదండ్రుల మీద కోపం ఏంటరా బాబు? వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతులాడండి. వెళ్ళండి అమ్మా, క్షమించండి అని చెప్పండి, పోండి. బాగా చూసుకుంటాం. మీరు క్షమించుకోవడం కాదు, ఒక 5 ఏళ్ళు మీరు పిల్లల్ని చూడొద్దు, వాళ్ళు మిమ్మల్ని చూడరు. మేము చెప్పేదాకా మీరు మీ పిల్లలతో కలిసారంటే ఊరుకొని చెప్తున్నా. అది 5 years అవ్వచ్చు, 2 years అవ్వచ్చు. సార్ డిసైడ్ చేసినాక నేను మాట్లాడతాను మళ్ళీ. అలా ఏం లేదు మేడం, మేము చూసుకుంటాం లేదు మేడం. అమ్మ మీరు చూడొద్దు తల్లి, మీకు నమస్కారం. మేము చెప్పేదాకా మీరు మాత్రం చూడకండి. అలా కూర్చోండి నాన్న, మీరు మారి చూపించండి. వాళ్ళ రిక్వెస్ట్ చేసేది అదే, మిమ్మల్ని ఏదో చేయాలని కాదు. మీరు మీ స్టడీస్ కంప్లీట్ చేసుకోండి మేడం. బెస్ట్ ఆప్షన్ అండి. వీళ్ళైతే రేపటి నుంచి మేము హాస్టల్ చూస్తాము, హాస్టల్లో ఉండండి. మీ ఫుడ్ కరెక్ట్ టైంకి ఉంటుంది. గాలి తిరుగుళ్ళు ఆపేసి నిజంగా మీరు అనుకున్న సంబంధాలు చేసుకోవాలి అంటే మీరు జాబులు తెచ్చుకోండి. మీకు ఆ ఇల్లు అమ్మి ఇవ్వాలా, తాకట్టు పెట్టి ఇవ్వాలా అనేది సార్ వీళ్ళు పర్వాలేదు మేడం అన్నాక మేము మళ్ళీ పిలిచి డిసైడ్ చేస్తాం. అప్పుడు దాకా మీరు సమాజంలో తిరగాలి అంటే మా కండిషన్స్ ఒప్పుకోవాలి. నాకు ఇప్పుడు అగ్రిమెంట్ మీద సైన్ చేసి వెళ్ళాలి మీరు. ఓకే వెళ్ళండి మంచి సార్. మీరు గుర్తు పెట్టుకోండి, పిల్లలు ప్రేమ గోంగూర అని అనుకోకండి. వాళ్ళు ఏం మారిపోలా. మేము ఇంత ఇచ్చిన దీనికి వాళ్ళు ఏదో కొంచెం కంట్రోల్ అయ్యి కొంచెం ఏదో భయపడుతున్నారు తప్ప మీరు మాకు చాలా టైం పడుతుంది అట్లాంటి మెంటాలిటీ ఉన్న పిల్లల్ని మార్చడానికి. సో మీరు కొంత అరే నా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని ఫీల్ అవ్వద్దు.
మీరు ఆ హాస్టల్ ఫీజు ఏదో అరేంజ్ చేసుకోండి, మేము ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలన్నా చూసుకుంటాం. వాళ్ళు బాగుపడాలంటే సార్ మేడం చెప్పినట్టుగా కనీసం ఒక 1 year అన్నా మీరు పిల్లలు లేరు, దూరంగా ఉన్నారు, వేరే కంట్రీలో చదువుకుంటున్నారని సైలెంట్ ఉండండి. మీ వాల్యూ వాళ్ళకి తెలిసేలా చేసుకుంటే బెటర్. జాగ్రత్త అమ్మా. వా, ఇలాంటి పిల్లలు కూడా ఉంటారా, ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారా మేడం? ఎక్కడో రేర్ ఆఫ్ రేర్ అండి. మ్యారేజ్ తర్వాత దొరుకుతారు కానీ మనకి before మరి marriage చిన్న పిల్లలు ఉండాలంటే ఇంట్లో చాలా ఒక్కరంటే బాధేస్తుంది. అలా మూర్ఖంగా ఉంటారేమో అని చెప్పేసి విన్నాం, కానీ ఇంట్లో ఇద్దరు కూడా అన్నా చెల్లె. పక్కన సొసైటీని చూసి రిచ్ గా బతకడం అనే దానికి వీళ్ళు నాకు తెలిసి అట్రాక్ట్ అయిపోయి వాల్యూస్ తెలియకుండా అయిపోయారు. అండ్ ఇంకోటి అదేంటి, పేరెంట్స్ పిల్లల్ని కొట్టొద్దు అది ఇదని కాకుండా ఏదైనా తప్పు చేస్తే లాగ్ 2 పీక్ కొడితే అది తప్పు అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. కొట్టకుండా గారాబం చేస్తూ పెంచితే ఇగో ఇలా అయిపోద్ది. ఎనీవేస్ వచ్చిన పేరెంట్స్ కి చక్కగా చెప్పి పంపించారండి. అలాగే పిల్లలు కూడా ఎలా ఉంటే బాగుపడతారు అనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.